యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. ఆగండి 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 ఆగండి. అబ్బా, నిజంగా మేము తను ఏం చేయలేదండి. ఏంట్రా పృథ్వీ, ఏంట్రా మనకి కర్మ. చివరికి కానిస్టేబుల్ చేత కూడా కొట్టించుకునే బతికైపోయింది మంది. అయ్యో చూసారా చూసారా, మిమ్మల్ని ఆఫ్టర్ ఆల్ కానిస్టేబుల్ అన్నట్టు మాట్లాడుతున్నారు. అక్కలు, మీ విలువ వాళ్లకు తెలియాలి. మిమ్మల్ని చిన్న చూపు చూసిన వాళ్ళని మీరొక చూపు చూడాల్సిందే. మమ్మల్ని కొడితే ఊరుకునేది లేదు. ఏంట్రా తల్లి కొడుకులిద్దరూ చెప్పిందే చెప్తున్నారు? మా ఎస్పీ గారు చిన్న తప్పు జరిగినా తాట తీయమన్నారు. నేను తప్పు చేయలేదండి. అవునండి, అదేదో నాటకం ఆడి మిమ్మల్ని కావాలని రెచ్చగొడుతోంది. మీరేమో దాని మాట లేనేసి బర్రెను కొట్టినట్టు మమ్మల్ని కొడుతున్నారు. ఏం తెలీదా? తెలియదు. అక్క ఫిలు కరెంటు షాక్ పెట్టి నన్ను చంపాలని చూశారు. మేమా? ఏయ్ ఏయ్, అబద్ధాలు చెప్పుకో. నిజం కానిస్టేబుల్ అక్క, నన్ను నమ్మరా? రండి చూపిస్తా, రండి. పద పద చూపించు. చూడండి, వీళ్ళు ప్లాన్ చేసింది ఇదే. ఏయ్, ఇందులో ప్లాన్ ఏముంది? వేడి నీళ్లు పెట్టుకోవడానికి బకెట్లో హీటర్ పెట్టుంది. దానిలో కూడా ప్లాన్ ఏమైనా ఉంటుందా? మీ అమ్మ కొడుకులకి తెలీదా ఇందులో ఏం ప్లాన్ ఉందో? మాకేం తెలీదు. కానిస్టేబుల్ అక్కలు, ఈ హీటర్ ని షాక్ కొట్టేలా అడ్జస్ట్ చేసి నేను స్నానం చేయడానికి వేడి నీళ్లు పెట్టుకునే ప్రాసెస్ లో నీళ్లలో వేడి చెక్ చేయడానికి చేయి పెట్టగానే షాక్ కొట్టేలా ప్లాన్ చేశారు. మేమలా ఏం చేయలేదు. ఆ విషయం తేల్చాల్సింది మీరు కాదు, మా కానిస్టేబుల్ అక్కలు. అవును, తేల్చేద్దాం. మీరు ఆ బకెట్లో చేయబెట్టండి. అరే మేమెందుకు పెట్టాలండి? మా ఎస్పీ గారు మీరే తప్పు చేస్తే ఆ తప్పుని రివర్స్ లో శిక్షగా మీకే వేయమన్నారు. మేమేం తప్పు చేయలేదు కదా, మాకెందుకు శిక్ష వేయిస్తున్నారు? తప్పు చేయకపోతే మీకేం కాదు కదా, పెట్టండి చెయ్యి. అవును, ఏం అవ్వదు కదా. ఏయ్, చెయ్యి పెట్టండి. చూడండి, ఈ మహినే కావాలని ఇదంతా చేస్తోంది. మేమేం తప్పు చేయలేదండి. మేము చేతులు పెట్టాం. మీరు చేతులు పెట్టకపోతే నన్ను మీరేం చెయ్యబోయారో అన్ని సాక్ష్యాధారాలతో ఎస్పీ గారికిస్తాను. అవన్నీ నేను కేస్ ఫైల్ చేస్తే ఏమవుతుందో తెలుసా? జీవితాంతం మీకు చిప్పకూడే. నేను పెద్దదాన్ని కదా, నా కొడుకు వీడు చాలా స్ట్రాంగ్. రే, నువ్వు చేపెట్రా. అమ్మా, నేను మరీ అంత స్ట్రాంగ్ కాదమ్మా. రే, ఏంట్రా? కానిస్టేబుల్ అక్కలు, ఇద్దరు తప్పు చేశారు, ఇద్దరు చేతులు పెట్టాల్సిందే. ఏయ్, చెయ్యి పెట్టండి, లేకపోతే లాఠీ విరిగేదాకా కొట్టాల్సి వస్తుంది. రే, నాకెందుకు భయంగా ఉందిరా. నాకు మాత్రం సరదాగా ఉందా? నాకు భయం వేస్తోంది. దేవుడి మీద భారం వేద్దాం, పద. ఇదేదో ప్లాన్ చేసింది అనుకుంటా. అంతేనంటావా? నువ్వు పెట్రా. పెట్టు. చూసారా మేడం, ఏమీ అవలేదు. సరిగ్గా చూడండి కానిస్టేబుల్ గారు, మాకు ఏం తెలీదు. వేలు కాదు చెయ్యే పెడుతున్నాను. మేము ఏం ప్లాన్ చేయలేదు. చూసారా, షాకే కొట్టలేదు. మా నువ్వు పెట్టు. అస్సలు కొట్టలేదుగా. అయ్యో,
స్విచ్ ఆన్ లో లేదు. ఏ ఎందుకమ్మా ఆఫ్ చేశావు? అలా ఎలా వదిలేస్తాం? ఇంకా చూడాల్సింది చాలా ఉంది కదా. పాపం లేక. చూడండి మీ మీద ఎంత జాలి చూపిస్తుందో. కానీ వీళ్ళ తప్పుకి శిక్ష పడాలమ్మా. మీ జైల్లో అయితే ఏం చేస్తారక్క? కూడు పెట్టకుండా పట్టిన కొవ్వంతా కరిగించి బుద్ధొచ్చేలా చేస్తాం. అయితే అదే శిక్ష ఇక్కడ వేద్దామాక? అమ్మయ్యా, పనంతా అయిపోయింది. సార్కి చెప్పేసి ఈరోజు తొందరగా వెళ్ళిపోవాలి. వామ్మో, ఈ తలుపు లాక్ అయిందేంటి? ఇదేంటి ఓపెన్ అవ్వట్లేదు? వామ్మో, ఇదేదో నా చావుకి వచ్చినట్టుంది. అర్జెంటుగా ఇంటికి వెళ్ళాలి. ఇదేమో లాక్ అయిపోయింది, ఓపెన్ అవ్వట్లేదు. ఇప్పుడు నేను డోర్ కొట్టి సార్ని డిస్టర్బ్ చేస్తే ఆయన నన్ను కొడతారు. వస్తానని ఇంటికి వెళ్ళకపోతే నా పెళ్ళం వెలిగిద్ది. ఛా, ఏం చేయాలరా దేవుడా. ఇంకా తప్పదు. సార్ 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 మూర్తి మూర్తి సార్, మూర్తినే సార్. లోపల లాక్ పడిపోయింది సార్. డోర్ ఓపెన్ చేయండి సార్. సార్ ఏమైంది? సారీ సార్, డోర్ లాక్ అయింది. లోపల అన్లాక్ హ్యాండిల్ పనిచేయటం లేదు. పని చేయకపోతే నువ్వే కదా చేయించాలి. రేపటికల్లా కార్పెంటర్ని పిలిపించి బాగు చేపిస్తాను సార్. రేపు కాదు, ఇప్పుడే చేయించు. సార్ 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 ఏంటి, నాతో ఏమైనా పనుందా? ఏం లేదు సార్. అయితే వెళ్ళి పని చూడు. సార్ ఏంటి? ఏం లేదు సార్, ఏం లేదు. అయితే వెళ్ళు. సార్ అది మూర్తి ఇరిటేట్ చేయకుండా ఏంటో చెప్పు. మా ఆవిడ్ని బయటికి తీసుకెళ్ళాలి సార్. ఎప్పుడు? ఇప్పుడే సార్. సరే, ఎలాగూ కాసేపు అయ్యాక నేను వెళ్తాను, నువ్వు వెళ్ళు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. ఒక్క నిమిషం. నీ కోసం, నీ ఫ్రెండ్స్ కోసం, నీ రిలేషన్స్ కోసం టైం ఇవ్వకపోయినా పర్వాలేదు, కానీ నిన్నే నమ్ముకుని నీ కోసం బ్రతికే వాళ్ళ కోసం కంపల్సరీగా టైం ఇవ్వాలి. అలాగే సార్. ఒక్క నిమిషం. ఇదిగో, ఇవ్వచ్చు. వద్దు సార్. పర్లేదు, తీసుకో. థ్యాంక్ యూ సార్. సార్, మీకోసం ఫుడ్ ఆర్డర్ చేశాను. అవన్నీ నేను చూసుకుంటాను, నువ్వు వెళ్ళు. థ్యాంక్ యూ సార్. వెళ్ళు. ఇగో నీకు ఫుడ్ ఆర్డర్ వచ్చింది. నాకు కాదు, లోపల మా బాస్ ఉంటాడు, ఆయనకి ఇవ్వు. గంత టైం నాకు లేదు, నువ్వే ఇచ్చుకో. అసలే నీ బాస్ పిచ్చోడు. నాకు అర్జెంట్ పని ఉంది, నేను వెళ్ళాలి. నీకు టిప్పు కూడా ఆయన ఇస్తాడు. అరే ఏంద్రాబాయ్ నువ్వు మా సార్తో గొడవ పెట్టుకోవద్దు. ఆ? గా ముక్క నాకు కాదు, మీ సార్కి చెప్పు. వీడు మారడు. సరే వెళ్ళు. హ్మ్. ఇగో మనమంటే మస్తు రెస్పెక్ట్లే. రాగానే లేచి నిలబడ్డావు. నువ్వెందుకు వచ్చావు? కిందికే నీ తిండి తెచ్చినా. నువ్వు ఫుడ్ కూడా డెలివరీ చేస్తావా? ఆ, ఈ ఏరియాలో ఏ డెలివరీ చేయాలన్నా
నందుగాడే చేయాలి. సరే అక్కడ పెట్టి వెళ్ళు. ఎక్కడా? ఇక్కడ. పెట్టినా. ఆల్రెడీ ఆన్లైన్లో పేమెంట్ చేశాను, నువ్వు బయలుదేరు. పైసలు కట్టిండ్రు కానీ కానీ ఏంటి? ఇక్కడ వరకు తెచ్చినా కదా. అది నీ డ్యూటీ. కదే నా డ్యూటీ. నచ్చితే ఎంతో కొంత టిప్పు. నువ్వు టిప్పులు తీసుకోవు కదా, అవసరమైతే ఎదురు టిప్పులు ఇస్తావు. నీకెందుకు టిప్పు? గది వేరు గిది వేరు. గీదైనా గదైనా వేరు లేదు, మొక్క లేదు, నీకు అసలు టిప్పే లేదు. అరే టిప్పు ఇవ్వకుండా తింటే అరగదు, వాంతులు అవుతాయంట. నాకు చక్కగా అరుగుతుంది. పక్క గలీలో కూడా గిట్లనే. ఓ సారు 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 సారు. ఏంట్రా నీ గోలా? సారు. ఎవరైనా డెలివరీకి వచ్చిన వాళ్ళు రేటింగ్లు అడుగుతారు గానీ నువ్వేంటి డైరెక్ట్ గా టిప్పులే అడుగుతున్నావు? కష్టపడిన సారు ఇనాం అడిగినా నీకు మనసుంటే పాత టిప్పు కూడా కలిపివు. ఈ టిప్ అంటే నేను ఇష్టపడి ఇవ్వాలి. నాకు టిప్ ఇస్తూ కావాల్సినంత ఇష్టపడలే. నీ కొంచెం క్రాక్ ఉంది. నీకు మాత్రం మనసు లేదాయే. గిట్ల విశాలమైన బిల్డింగ్లు ఉండు కాదు బాసు, విశాలమైన హృదయం ఉండాలి. విశాలమైన హృదయం నాకు లేదు, అందుకే టిప్ ఇవ్వను. నా సొంటోడికి టిప్ ఇస్తే నీకున్న పాపమంతా పోయి పుణ్యం వస్తుంది బాసు. సారు బాసు ఏమైంది? నువ్వెందుకు లోపలికి వచ్చావు? నీ షర్ట్ మీద ఏదో పొరుగుండే తేనీకొచ్చినా. ఆ తలుపు ఎందుకేసావు? గదా పొరపాటున నా చేయి తగిలింది, ఆ తలుపు పడ్డది. నీ పొరపాటుకి శిక్ష ఏంటో తెలుసా? హలో బాసు, శిక్ష ఏంది? అవన్నీ కుదరవు. నీ టిప్పు నీకన్నే దాసుకో. నేను పోయి ఇంకా చాలా డెలివరీలు ఇయ్యాలా. వెళ్ళు. ఇదేంది డోర్ వస్తలేదు? చిన్న రిపేర్ లో ఉంది. రిపేరా? ఏందది? బయట నుంచి డోర్ ఓపెన్ చేస్తే గానీ ఓపెన్ అవ్వదు. మా దాకులుకుందా? జోక్ చేసిన చాలు కానీ డోర్ ది. రే మెంటల్, చెప్తుంది నిజమే. మరి ఈ డోర్ రిపేర్ ఉందని తెలిసి కూడా నువ్వెందుకు గీ రూమ్ లోకి వచ్చినావు? నీకు టిప్ ఇద్దామని వచ్చాను. అరే సరే సరే కానీ నీ తన మొబైల్ ఉంది కదా, మీ మేనేజర్కి ఫోన్ చేసి వచ్చి డోర్ ఓపెన్ చేయమను. మొబైల్ బయటే ఉంది. నీ మొబైల్ ఇవ్వు, ఎవరో ఒకరికి ఫోన్ చేస్తాను. బా వెంటనే వచ్చేస్తానని బండికే ఉంచేసిన. అర్జెంట్ డెలివరీలు ఉన్నాయి, ఇప్పుడు ఏం చేయాలి? నేను బయటికి వెళ్ళాలి, నాకు ఇంపార్టెంట్ పని ఉంది. నువ్వు పెద్ద మొగోనివి కదా, ఏదో ఒకటి చేసి నన్ను బయటికి పంపి. ఏ నువ్వు మొగోడివి కదా? అవు 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 కానీ నాకంటే నువ్వు పెద్దోని కదా, గందుకే అట్లా అన్నా. ఏదో ఒకటి చేసి డోర్ ఓపెన్ చేయి. ఈ ఏరియాలో ఏం చేసినా తమరే చేయాలి కదా, నువ్వే ఓపెన్ చేయి. అంటే ఫ్లోలో చాలా అనేస్తాం బాసు, అన్నీ ఆదుకుంచుకుంటే ఎట్లా? జర డోర్ ఓపెన్ చేయించరాదే? ఇంపాసిబుల్. పోనీ గట్టిగా ఆవాజ్ చేస్తాను, ఎవరో ఒకరు వచ్చి కాపాడతారు. హెల్ప్! ఎవరైనా రండ్రి, కాపాడుండ్రి! ఎవరైనా రండ్రి! హెల్ప్! ఎవరైనా రండ్రి, కాపాడుండ్రి! ఎవరైనా రండ్రి, ఆ కీసు ఆడపిల్ల గొంతేసుకుని
ఎంత అరిచినా ఇక్కడ ఎవరికి వినపడదు. ఒకవేళ వినపడినా ఎవరు పట్టించుకోరు. అయితే ఇప్పుడు ఎట్లా? మూర్తి రేపు మార్నింగ్ దాకా రాడు. గప్పటి వరకు ఇక్కడేనా? ఇంకో ఆప్షన్ లేదు. లయ విరాజ్తో పార్టీకి వెళ్ళడం కోసం కొన్ని డ్రెస్సెస్ తీసుకొచ్చాను. ఏది బాగుంటుందో చెప్పు స్మైలీ. ఇది బాగుందా? పోనీ ఇది? నాకైతే ఈ డ్రెస్ బాగా నచ్చింది. ఈ డ్రెస్ లయకి చాలా బాగుంటుంది. ఇది వేసుకుంటే ఖచ్చితంగా విరాజ్ లయని చూసి ఇంప్రెస్ అవుతాడనుకుంటున్నాను. ఏమంటావు స్మైలీ? పిన్ని, ఈ డ్రెస్సులతోటి విరాజ్ ఇంప్రెస్ అవ్వడు. లయ అందానికి కూడా ఇంప్రెస్ అవ్వడం. అదేంటి స్మైలీ అలా అంటున్నావు? పిన్ని, విరాజ్ లాంటివాడు ఇలాంటి చిన్న చిన్న వాటికి పడిపోయేవాడు కాదు. ఏదో లయతో పార్టీకి వెళ్ళినంత మాత్రాన లయ మీద మీరనుకున్నట్టు విరాజ్కి ఇష్టం కలగదు. ఇప్పుడు ఇష్టం కలగకపోయినా నెమ్మదిగా లయని ఇష్టపడతాడు. విరాజ్ మనసులో ఆ చైత్రకి తప్పించి మరెవ్వరికీ చోటు లేదు. అంతగా ఆ చైత్రని ప్రేమించాడు. అలాంటి విరాజ్ పక్కన లయని కాదు, అంతకంటే అందగత్తెల్ని ఉంచిన విరాజ్ చలించడు, ఇష్టపడ్డు. అలా జరగకూడదు స్మైలీ. విరాజ్ లయని ఇష్టపడాలి, వాళ్ళిద్దరికి పెళ్లి చేయాలి. అలా జరగాలంటే మీరు కొంచెం వైల్డ్గా ఆలోచించాలి. అంటే ఏం లేదు, ఒకప్పుడు చైత్రని విరాజ్ నుంచి దూరం చేయటానికి మనమేం చేసామో గుర్తుందా? లయ విరాజ్కి దగ్గరవ్వటానికి మాత్రమే ఆ ఐడియా పనికొస్తుంది. విరాజ్ని లయని పార్టీకి పంపించి ఆ ప్లాన్ని వర్కౌట్ చేస్తూ వాళ్ళిద్దరి మధ్య హత్తులు చెరిపేస్తే ఇక విరాజ్ లయని వద్దు అనలేడు. తాళి కట్టి పెళ్లి చేసుకుని తీరుతాడు. స్మైలీ, అంటే నువ్వు చెప్తుంది విరాజ్తో లయని దగ్గర చేయమని. పిన్ని, ఒక అమ్మ స్థానంలో ఉండి ఇలాంటివన్నీ మీరు డైజెస్ట్ చేసుకోలేరు. కానీ ఈ ఐడియా మాత్రం విరాజ్కి లయకి ముడిపెట్టే వెపన్. కొంచెం మీ సెంటిమెంట్స్ పక్కన పెట్టి లయ జీవితం సెటిల్మెంట్ గురించి ఆలోచించండి. కానీ ఎలా వర్కౌట్ అవుతుంది? నేనే దగ్గరుండి అంతా చూసుకుంటాను. అంటే నువ్వు పార్టీకి వెళ్తున్నావా? ఆనంద్తో పాటు వెళ్తాను. అక్కడికి వెళ్ళాక మిగిలిన ప్లాన్ అంతా ఎగ్జిక్యూట్ చేసి విరాజ్ని లయని ఎలాగైనా కలుపుతాను. సరే స్మైలీ, ఆల్రెడీ ఒక దెబ్బ తగిలిన నా కూతురు జీవితానికి మరో పొరపాటు జరగకూడదు. నువ్వు ప్లాన్ ఎలాగైనా సక్సెస్ చేసి విరాజ్ చేత లయ మెడలో తాళి కట్టించా. నేను చూసుకుంటాను పిన్ని. మీరు సంతోషంగా ఉండటమే నాకు కావాలి. నేను వెళ్ళి ఆనంద్ని పార్టీకి వెళ్ళడానికి ఒప్పిస్తాను. సరే వెళ్ళు. నన్ను ఇంట్లో నుంచి పంపించే కుట్రలు చేస్తోంది మా అత్తయ్య. నేను ఈ ఇంటి నుంచి వెళ్ళకూడదు అంటే ఇప్పటి వరకు కలవని నేను ఆనంద్ ఒక్కటవ్వాలి. ఆ తర్వాత నన్ను ఎవ్వరూ ఈ ఇంటి నుంచి పంపించలేరు. ఏమండి? ఏంటి స్మైలీ? ఎప్పుడు వర్కేనా? కొంచెం ఇంపార్టెంట్ వర్క్ స్మైలీ. మీ భార్య కన్నా ఇంపార్టెంట్ వర్క్ ఏంటండి? నేను మీ పక్కన కూర్చుంటే మీరేంటి ఎవరో పరాయి వాళ్ళు కూర్చున్నట్టు అలా లేచారు? నేనేదో ఊరికే అన్నానులేండి. కా స్మైలీ, అంటే విరాజ్ చైత్రకి దూరమై బాధలో ఉన్నాడు. ఈ టైంలో మనం ఇలా ఉండటం వాడు చూస్తే బాగోదు. అందుకే
పర్లేదండి, నేను అర్థం చేసుకున్నాను. నేనేదో క్యాజువల్గా అన్నది మీరంతగా పట్టించుకునే అవసరం లేదు. కానీ మనం భార్యాభర్తలమండి. మీ భార్యగా నాకు కొన్ని ఆశలు సంతోషాలుంటాయి. అవన్నీ నేను అడగడం లేదు. పాపం మీరున్న సిచ్యువేషన్లో మీరు కూడా తెలుసుకోలేరు. స్మైలీ, నువ్వు మనసులో నన్నేదో అడుగుదాం అనుకుంటున్నావు కదా? అవునండి, కానీ ఇప్పుడు వద్దులేండి. అదేంటో చెప్తేనే కదా కావాలో వద్దు అని డిసైడ్ అయ్యేది. ఏం లేదండి, విరాజ్ లయ తోటి మన ఫ్యామిలీ ఫ్రెండ్ సురేంద్ర అంకుల్ వల్ల ఫామ్ హౌస్ పార్టీకి వెళ్తున్నారు. మనం కూడా వెళ్దామండి. ఓ అలాగా. పార్టీ ఎప్పుడు? ఈరోజు లేటే అండి. సరే వెళ్దాం. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్.